నమస్కారం అండి. తెలుగు గాడ్స్ గ్లిట్స్ కు స్వాగతం. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటికి సులువైన సమాధానం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. ఈరోజు మనం శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ్ మాస నవరాత్రి దీక్ష గురించి వివరంగా తెలుసుకుందాం. అత్యంత శుభ ఫలితాలను, మనోభీష్టాలను నెరవేర్చే ఈ గుప్త నవరాత్రుల విశిష్టత ఏంటి? దీక్షను ఎలా ఆచరించాలి? వంటి అన్ని వివరాలు తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ సమస్యలకు పరిష్కారం ఈ దీక్షలోనే ఉండొచ్చు. ఆషాఢ్ గుప్త నవరాత్రులు ఎందుకంత విశేషం? సాధారణంగా నవరాత్రులు అంటే దసరా నవరాత్రులు మాత్రమే చాలామందికి తెలుసు. కానీ మన సంప్రదాయంలో ఉన్న 4 నవరాత్రుల్లో ఆషాఢ్ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ్ శుద్ధ నవమి వరకు వచ్చే ఈ గుప్త నవరాత్రులు అత్యంత మహిమాన్వితమైనవి, శక్తివంతమైనవి మరియు శ్రేష్టమైనవి. ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. ఈ నవరాత్రులు ఎందుకు చేయాలి? ఎవరైతే ఈ నవరాత్రులను శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారం అవుతాయి. వారాహి అమ్మవారు సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి. శ్రీ వారాహి అమ్మవారి విశిష్టత మరియు ప్రాముఖ్యత. వారాహి అమ్మవారు ఈమె సప్త మాతృకలలో ఒకరు. పరదేవత లలితా పరమేశ్వరి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు. ఈమె మహావిష్ణువుకు మరో రూపం, మహాలక్ష్మికి ప్రతిరూపం మరియు సర్వమంగళ స్వరూపం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించుటకు పాసమును, దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు. చాలామంది వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపిస్తారు కాబట్టి ఆరాధన అందరూ చేయకూడదు అని అపోహ పడుతుంటారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఉగ్ర రూపంలో కనిపించినా వారాహి దేవత అపార కరుణామయి, పరమ కృపామయి. ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అమ్మవారి ఆరాధనతో మన అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉంటాయి. అమ్మవారు మనల్ని వీటి నుండి సంరక్షిస్తుంది, మన మనస్సును నియంత్రిస్తుంది. వసుంధరా స్వరూపిణి, అమ్మవారు సాక్షాత్ వసుంధర, భూదేవి స్వరూపం. నాగలిని, రోకలిని ధరించిన ధాన్య దేవత. పంటలు సరిగా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి రైతు తప్పకుండా వారాహి ఆరాధన చేయాలి. శ్రీకరి, శుభకరి, సర్వమంగళకారిణి, కళ్యాణ స్వరూపిణి, అమంగళ నాశిని, సుమంగళకారిణి, సౌభాగ్య ప్రదాయిని, విసుక్ర ప్రాణహరిణి, ఇలా వారాహి అమ్మవారిని ఎంత కీర్తించినా తక్కువే. వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం, సౌభాగ్యప్రదం. వారాహి దీక్షతో మీ సమస్యలకు పరిష్కారం. ఎటువంటి తీవ్ర సమస్యలకైనా అమ్మవారి ఆరాధనతో తప్పక పరిష్కారం లభిస్తుంది. అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా, నిష్ఠతో ఆచరిస్తే మీ యొక్క మనో అభీష్టాలు తప్పకుండా తీరుతాయి. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు భూమి పరమైన సమస్యలు, భూ తగాదాలు, కోర్టు కేసులు, శత్రు సమస్యలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు, జీవితంలో స్థిరత్వం లేకపోవడం, రక్షణ లేకపోవడం, ఇంట్లో తరచుగా అరిష్టాలు జరగడం, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు. ఈ సమస్యలతో బాధపడేవారు అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే అవి సులభంగా పరిష్కారం అవుతాయి. నిజానికి వారాహి ఆరాధనతో ఫలానా సమస్య అంటూ ఉండదు, ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ మహిమాన్విత నవరాత్రి దీక్షను అందరూ చేపట్టండి. ఇప్పుడు దీక్ష విధానం తెలుసుకుందాం. వారాహి నవరాత్రి దీక్ష విధానం. నవరాత్రి దీక్ష ప్రారంభానికి ముందు రోజు మీ గృహాన్ని శుభ్రం చేసుకోండి. పూజకు కావాల్సిన ద్రవ్యాలు పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, నూనె, సాంబ్రాణి మొదలైనవి తెచ్చి పెట్టుకోండి. పూజ గదిలో ఏర్పాటు. అవకాశం ఉన్నవారు మీ పూజ గదిలో ఒక పీఠం పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరచి వారాహి అమ్మవారి చిత్రపటం కానీ, విగ్రహం కానీ ఉంటే పెట్టండి. ఇవి లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం కానీ, దుర్గ అమ్మవారి చిత్రపటం కానీ పెట్టవచ్చు. దీన్ని ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. దీక్ష ప్రారంభం. నవరాత్రి దీక్ష ప్రారంభమయ్యే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయండి. అవకాశం ఉన్నవారు దీక్ష వస్త్రాలు ధరించండి. ఇది వీలు కానివారు మెడలో దీక్ష కండువాను 9 రోజులు ధరించాలి. పూజ ప్రారంభం. ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేయాలి. ఆ తర్వాత గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించండి.
అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి. అభిషేకం తప్పనిసరి కాదు. స్త్రీ మూర్తులు ఎర్రటి చీర, ఎర్రని గాజులు 9 రోజులు పీఠం దగ్గర ఉంచండి. అవకాశం ఉన్న మహిళలు వీటిని ధరించండి. వారాహి అష్టోత్తర నామాలు కానీ, సహస్రనామాలు కానీ మీకు లభ్యమైతే, వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన చేయండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చించండి. దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. దీక్ష నియమాలు. ఈ 9 రోజులు పాటించాల్సిన కొన్ని ముఖ్య నియమాలు. పాదరక్షలు ధరించకూడదు. మాంసానికి, మద్యానికి దూరంగా ఉండండి. బ్రహ్మచర్యం పాటించండి. మంచం మీద పడుకోవద్దు. నేల పైన చాప వేసి పడుకోండి. 9 రోజులు ఉదయం మరియు రాత్రి 2 పూటలా స్నానం చేసి అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యం పెట్టాలి. వారాహి అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం ఈ 9 రోజులు విశేషంగా చేయాలి. సులభంగా దీక్ష చేసే విధానం. ఈ నియమాలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం కూడా ఉంది. దీక్ష వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు, కానీ మెడలో దీక్ష కండువా 9 రోజులు ధరించాలి. పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందికరంగా ఉంటే, మీ పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం, సాయంత్రం 2 పూటలా స్నానం చేసి, దీపారాధన చేసి, పూలు, పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది. 9 రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండాలి. మద్యానికి, మాంసానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలమీద పడుకోవాలి. స్తోత్ర పారాయణం చేయడం, కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు, వారాహి అమ్మవారి 12 నామాలు ఉదయం, సాయంత్రం చదివితే సరిపోతుంది. ఇలా మీ వృత్తులు చేసుకుంటూనే, అత్యంత సులభంగా అమ్మవారి నవరాత్రి దీక్షను చేపట్టవచ్చు. అవకాశం ఉన్నవారు అమ్మవారి దీక్ష చేయండి. సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సర్వ సుఖాలు పొందండి. దీక్షతో కలిగే అద్భుత ఫలితాలు మరియు చిట్కాలు. ఈ నవరాత్రి దీక్షతో కలిగే కొన్ని అద్భుత ఫలితాలు, కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇప్పుడు చూద్దాం. పీఠం ముందు సమర్పించే చీర, గాజులు, ఇవి అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తాయి. వివాహం కాని స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని చేకూరుస్తాయి. సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని, సౌభాగ్యాన్ని ఏర్పరుస్తాయి. కుంకుమార్చన. కుంకుమ, అమ్మవారి ముందు చేసే కుంకుమార్చనలోని కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది. ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి. ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వల్ల జయము, విజయము వెంటే ఉంటాయి. అఖండ దీపారాధన. అవకాశం ఉన్నవారు 9 రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు, విపరీత ప్రభావాలు తొలగిపోతాయి. చెప్పులు లేకుండా ఉండటం. దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం 9 రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి. పీచు తీయని కొబ్బరికాయ. ఈ 9 రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయను ఉంచండి. నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టి ఉంచండి. 9 రోజులు అమ్మవారి పూజలో ఉండటం వల్ల అది శక్తివంతంగా మారుతుంది. రక్షా కంకణాలు. అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు ఈ 9 రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకోండి. నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్ష కంకణాలను చేతికి కట్టుకోండి. దీక్ష కండువా. 9 రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి. ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువాను ధరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి. నవరాత్రి ముగింపు. నవరాత్రి చివరి రోజు ఉదయం, అమ్మవారికి నైవేద్యం, మంగళహారతి సమర్పించి, ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షను ముగించాలి. మెడలోని కండువాను తీసి పక్కకు పెట్టండి. మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యను అమ్మవారికి చెప్పి, ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వమని అమ్మవారిని వేడుకోవాలి. వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి దీక్షను ఆచరించండి. మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో, స్నేహితులతో కూడా ఈ విషయాన్ని పంచుకోండి. వారిని కూడా ఆచరింపజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరియు మా తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలాంటి ఇతర ఆధ్యాత్మిక విషయాలపై వీడియోలు కావాలి అనేది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. నమస్కారం.